Hello guys, good morning. Morning. Very good morning. So last classes lo, any doubts, please confirm once. Anyone? Clear? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా అండి? ఎనీవన్? యా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాము. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్స్ రిసీవబుల్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి? వాటికి సంబంధించిన పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చూడాలి అనేది క్లియర్ కట్ క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ మనకి ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? చెప్పండి. 1st April to 31st March. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ January 1st to December 31st. సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. బాగుంది. కానీ ఒక మంత్ లో 30 డేస్ ఉంటాయి, ఒక మంత్ లో 31 డేస్ ఉంటాయి, ఒక మంత్ లో 28 డేస్ ఉంటుంది. ఓకే. సో మనం ఎలా ఫాలో అవుతున్నాం? ఇప్పుడు మీలలో కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళ అమౌంట్ ఉంటారు బయట. మీ ఫాదర్స్ మీ బ్రదర్స్ ఎవరైనా మార్కెట్ లో ఇంట్రెస్ట్ కు మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనము మన ఓనర్సే వారి యొక్క బిజినెస్ కి 5% కో 10% కో ఇంట్రెస్ట్ కు ఇస్తారు అమౌంట్. బిజినెస్ అప్పు తీసుకుంది ఎవరి దగ్గర? ఓనర్ దగ్గర. లేదంటే లైక్ తీసుకున్నప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ లైక్ ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే. ఇది ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో చూస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది 365 డేస్ కి మనం చేస్తామా? లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా చేస్తామా? క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా చూస్తామా? చెప్పండి. ఇప్పుడు సండేస్ వచ్చాయని, మండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఇది తీసుకుంటారా అమౌంట్ ఎవరి దగ్గరైనా? లేదు కదా! కంపల్సరీగా సండే వచ్చినా, మండే వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా ఇంట్రెస్ట్ మాత్రం కంటిన్యూగా వెళ్తానే ఉంటది. ఓకే. సో ఇప్పుడు మనం ఏ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేయాలి? వాల్యూ ప్రైమ్ 6.0లో అనేది చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి. సో కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ హాస్టల్స్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. చూడండి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనాలిసిస్ పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టాలి. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మనం F11 లో వేసి పెడుతున్నాం. అన్నీ ఒకే రకంగా లేవండి. గమనించాలి. ప్రాబ్లం బట్టి మెథడ్ మారుతుంది. తర్వాత క్రియేట్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీడిఫైన్ ఉంటాయి. ఓకే. క్రియేట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ లెడ్జర్ లోకి వెళ్ళండి. ఓకే. లెడ్జర్స్ ఏమన్నాయి ఒకసారి చూడండి. మనకి ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. ఒకరు కైలాస్ క్యాపిటల్, మరొకరు దివ్య క్యాపిటల్. ఒకరేమో 5%, మరొకరేమో 10% ఉన్నారు. ఓకే. కైలాస్ క్యాపిటల్.
క్యాపిటల్ అకౌంట్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు F11 లెస్ పెట్టారా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? ఇది ఎస్ పెట్టాలి. F11లో ఎస్ పెట్టాలి. ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ఆ ఆప్షన్ ఎస్ పెడితేనే ఇక్కడ మీకు క్యాపిటల్ అండర్‌లో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వస్తది. లేకపోతే రాదు. కదా అండి. కైలాస్ ఎంత పర్సెంటేజ్ పెట్టాడు? 5% పెట్టారు. ఇక్కడ చూడండి 30 డే పర్ మంత్, 365 డేస్ ఇయర్, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. 365 డేస్ తీసుకుంటాం ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఎవరండి? దివ్య క్యాపిటల్. దీనికి కూడా ఎస్ పెట్టాలి. పర్సెంటేజ్ ఎంత ఉందండి? 10%, 365 డేస్. ఎస్కేప్ ఇవ్వండి. యాహ్! ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా! రిమైనింగ్ ఏమున్నాయి? రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు. కంట్రోల్ ఏ. ఎలక్ట్రిసిటీ బిల్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్. సేమ్. ఈ విధంగా లెడ్జెస్ అన్నీ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. సో, తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. వోచర్స్. సో, ఫస్ట్‌ది రిసిప్ట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్‌లో కంపల్సరీగా డేట్‌లనేది మ్యాండేటరీగా మార్చాలి. రిసిప్ట్ తీసుకున్నాను. 14 ఇయర్ అవసరం లేదు. నార్మల్ 14 ఇవ్వండి. ఓకే. కైలాస్ క్యాపిటల్. అమౌంట్ ఎంత? 8,00,000. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ మళ్ళీ. సో, కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 15 డేట్ మార్చండి. 3,00,000. నెక్స్ట్ 16 దివ్య ఆల్సో partner. దివ్య కూడా వచ్చి బిజినెస్‌లో అమౌంట్ పెట్టింది. 4,00,000. సో, తర్వాత 16 కైలాస్ విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ. విత్‌డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ మాత్రం మ్యాండేటరీగా మార్చుకోవాలి. 16. సో, కైలాస్ 2,00,000. ఓకే. సో, తర్వాత 17 దివ్య యాడ్స్ క్యాపిటల్. యాడ్స్ అంటే రిసిప్ట్. 17. తర్వాత 18 విత్‌డ్రా. దివ్య విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ. 1,00,000. 28 కైలాస్ యాడ్స్ క్యాపిటల్. ఓన్లీ దివ్య యాడ్స్ క్యాపిటల్. వన్ 10 విత్‌డ్రా. రిలాక్స్. 111 దివ్య యాడ్స్. వన్ 12 పేమెంట్.
మళ్ళీ విత్డ్రా 31,300. మళ్ళీ పేమెంట్ ఫర్ రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. 8,000 మళ్ళీ డెబిట్ చేయండి. టెలీ బిల్ 5,000. రిసిప్ట్ 1, 2 కమిషన్ రిసీవ్ 45,000. అండి ఈ విధంగా మనం ఇద్దరు పార్ట్నర్స్ కలిపి ఒక బిజినెస్ లో సమ్ పర్సంటేజ్ అమౌంట్ పెట్టినప్పుడు సో ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాలి, ఓనర్స్ కి తన యొక్క బిజినెస్ ఎంత అమౌంట్ అనేది పే చేయాలనేది చూస్తాం. బుక్ లో వెళ్ళండి, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసి అంటే మీకు అన్ని ఆప్షన్స్ బయటికి కనపడతాయి. యా తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఓకే, సో తర్వాత డాష్బోర్డ్ లో వెళ్ళండి, రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్, వెల్నెస్ క్యాపిటల్. వచ్చిందా ఆన్సర్? గ్రాండ్ టోటల్ 44,479. ఓకే, 44,479. దివ్య క్యాపిటల్ 69,506. ఓకే, లేటెస్ట్ వర్షన్ లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఓకే, కొన్ని వాటిల్లో కరెక్ట్ గా తీసుకున్నది, కొన్ని వాటిల్లో హైలైట్ అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం, అమౌంట్ ఏమైనా డిఫరెన్స్ ఇస్తామో. ఎంటర్, ఆల్ట్ F2 ఇవ్వండి, ఎంటర్. సో ఎవరిది అనేది దివ్యాది చూడండి, కరెక్ట్ గా డేట్లు మిస్ మ్యాచ్ వచ్చాయి మాత్రం చూద్దాం. ఫస్ట్ ఏంది 4,16,000. సో ఏప్రిల్ మే జూన్, ఏప్రిల్ మే 6 యా 4 lakhs కదా, 16 చూద్దాం. ఇప్పుడు వచ్చింది కరెక్ట్ గా, డేట్ మిస్ మ్యాచ్ ఇచ్చాను చూడండి, 66,100. డేట్ మిస్ అయినా కూడా అమౌంట్ మారింది చూడండి. ఇంట్రెస్ట్ ఎందుకంటే 30 days ఉంది, నేను 31 days తీసుకున్నా మే మంత్ లో, 1 day ఎక్స్ట్రా మీకు అమౌంట్ ఎక్స్ట్రా పడింది కదా, అదే డేట్ మార్చేసరికి మళ్ళీ కరెక్ట్ గా వచ్చింది. ఓకే, ఇలా వడ్డీ లెక్కలు మేము టాలీలో ఇలా ప్రజెంట్ చేస్తాం. టాలీ ప్రైమ్ 6.0లో ఎలా ఎంటర్ చేయాలి అనేసి టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్ కదా? ఓకే, ఈ రోజుతో నార్మల్ జనరల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీ మనం ఎంటర్ అవుతాం.